తిరుమల తిరుపతిలో గత 2 రోజులుగా కురుస్తున్న చిన్న చిన్న జల్లులతో పాటు ఏర్పడుతున్న పొగమంచు వాతావరణంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మరోవైపు అది భయంకరంగా కూడా మారే అవకాశం ఉందని టీటీడీ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మనం చూడవచ్చు, ప్రస్తుతం తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద వాహనాల తనిఖీ కేంద్రం వద్ద ఉన్నాము. వాహనాలు ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితిలో భక్తులు ఉన్నారు. పూర్తిగా దట్టంగా పొగమంచు అలుముకోవడంతో పాటు మరోవైపు చిరుజల్లులు పడుతున్నాయి. ఈ చిరుజల్లులు ఈరోజు మరింతగా తీవ్రమై వర్షం పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రమే టీటీడీ తిరుమలలో ఏదైతే అటు శ్రీవారి పాదాల దగ్గరికి, అదేవిధంగా పాప వినాశనం వెళ్ళే ఘాట్ రోడ్లను రెండును మూసివేసింది. ముఖ్యంగా వాహనాలు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడం, పూర్తిగా దట్టంగా అలుముకోవడం, పొగమంచు అలుముకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని టీటీడీ చెప్పింది. అదేవిధంగా ఈ అలిపిరి తిరుమల వెళ్ళే వాహనదారులను కూడా పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నారు. పైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లైట్స్ వేసుకొని వెళ్ళాలి. పూర్తి స్థాయిలో పొగమంచు ఉండడం వల్ల మీరు వాహనాలు ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా తెలియజెప్పింది. మరోవైపు ఏదైతే పొగమంచు అలుముకోవడంతో తిరుమల కొండలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా. అయితే ఈ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా కొండలు కనిపించకుండా పొగమంచు తీవ్రంగా అలుముకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు అక్కడక్కడ చిన్న చిన్న జలపాతాలు దుముకుతున్న పరిస్థితి. వర్షం నిన్న ఉదయం నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడ్డంతో పాటు సాయంత్రానికి చిరుజల్లులు ప్రారంభమైన పరిస్థితి. దీంతో భక్తులు కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కేవలం వసతి గృహాలకే పరిమితం అవుతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. దీంతోపాటు శని ఆదివారాలు కావడంతో పూర్తి స్థాయిలో భక్తుల సంఖ్య పెరగడంతో మొత్తం క్యూ లైన్లతో పాటు అటు కంపార్ట్మెంట్లో నిలిచి ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. ఒకవైపు ఓ రకంగా వర్షం కురుస్తున్న పరిస్థితి, మరోవైపు పూర్తిగా పొగమంచు దట్టంగా అలుముకోవడంతో కనీసం తిరుమల గిరులు ఏమాత్రం కనిపించని పరిస్థితి ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీంతో ఇటు ముందుకు వెళ్ళే కొద్దీ ఘాట్ రోడ్లో పరిస్థితి మరింతగా దట్టంగా అలుముకొనే ఉండే అవకాశంతో ఉండడం వల్ల ముందుగా వెళ్తున్న వాహనం కూడా కనిపించే అవకాశం ఉండదు. దీనివల్ల చాలా జాగ్రత్తగా లైటింగ్ వేసుకుని నిదానంగా వెళ్ళాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ వాతావరణ పరిస్థితులు మరో 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. మొన్న మిచాంగ్ తుఫాను ప్రభావంతోనే తిరుపతితో పాటు తిరుపతి జిల్లా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు నుంచి వర్షాలు మరోసారి 20వ తేదీ వరకు ఉంటాయని తుఫాను హెచ్చరిక కేంద్రంతో పాటు వాతావరణ నిపుణులు తెలియజెప్పిన నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండే అవకాశం ఉందని. దీంతోపాటు గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల ప్రజలు ఇప్పటికీ నీటిలోనే ఉన్న పరిస్థితి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గము, అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గం, గూడూరు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఇంకా నీరు బయటికి పోని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మరింతగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కోతకు వచ్చిన పంట కొంత మధ్యలో పంట పూర్తిగా భారీ వర్షాలకు పడిపోయిన నేపథ్యంలో కొంత కోలుకుంటుందన్న దశలో ఈసారి మరోసారి వర్షాలు వచ్చే అవకాశం ఉందంటే రైతాంగం తీవ్రంగా భయపడుతుంది. ముఖ్యంగా వరి పంట సుమారు 2.5 నెలల పంట పూర్తిగా పడిపోయింది. అయితే ఈ పంట కొంత తిరిగి పుంజుకునే అవకాశం ఉంది, తిరిగి లేచే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి వర్షాలు మరో 3 రోజుల పాటు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు శాస్త్రవేత్తలు తెలియజేయడంతో ఈసారి వస్తే వర్షాలు ఇక పంట మొత్తం కుళ్ళిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద మనం ప్రస్తుతం తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్ మొదట్లో అలిపిరి ఘాట్ రోడ్లో ఉన్నాము. వాతావరణాన్ని మనం చూడవచ్చు. చక్కగా పైకి వెళ్తున్న వారంతా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఓవైపు వర్షం వస్తుంటే మరోవైపు పొగమంచు పూర్తిగా కప్పుకోవడము, ఒక రకమైన పూర్తిగా ఆహ్లాదకరంగా వాతావరణం మారింది. ఈ పరిస్థితిలో ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా చేయాలని టీటీడీ చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే ఓవైపు ఓవైపు ప్రమాదము పొంచి ఉన్న ప్రయాణంగా ప్రస్తుతానికైతే చెప్పవచ్చు. మొత్తం మీద అయితే మరో 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణము తిరుపతిలో కొనసాగే అవకాశం ఉంది. దీంతోపాటు వర్షం మరింతగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఉదయం నుంచి నిన్న చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం ఈరోజు ఉదయం నుంచి కొంత వర్షం తీవ్రమైందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.